కొమ్మినేని గారు నమస్తే అండి. మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని గారు ఏదైతే రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల్ని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100% మేము స్వాగతిస్తున్నాం సార్. ఎందుకంటే బాధితులం మేము కూడా ఎవరు ఓటేశారు, ఎవరికి ఓటేశారు, ఎవరికి వెళ్ళింది ఈనాటికి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. ఎంతో మంది వ్యయ ప్రయాసాలకు వసగి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే వాళ్ళ ఓటు వేసిన వాళ్ళకే వెళ్ళిందా వేరే వాళ్ళకి వెళ్ళిందా అని చెప్పి ఓటు వినియోగించుకున్నటువంటి ప్రతి ఓటర్కి అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఓటర్కి గ్రౌండ్ లెవెల్లో మాలాంటి వాళ్ళను తిరిగి ఎలక్షన్ చేస్తే అరే ఈ బూతు ఈ సంవత్సరాల తరబడి చూసుకుంటే సార్, సంవత్సరాల తరబడి ఎన్నికల ఫలితాలను చూసుకుంటే సో రాజకీయాలు మారిపోయింది. ఏదైతే తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు కూడా ఏదైతే మార్పు చెందిన కొన్ని బూతుల్లో అద్భుతాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కానీ 2014లో కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర టైం కానీ ఇలాంటి సమయాల్లో కూడా మార్పు చెందని చోట అద్భుతాలు కనిపిస్తా ఉన్నాయి సార్. ఇలాంటివన్నీ కూడా మాకు అనుమానాలు. ఇంకోటి ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు అనుమానాలు ఉన్నాయంట సార్, ఏదైతే ఎస్ఓపి ముందున్న ఎస్ఓపిని ఎందుకు మార్చారు ఎలక్షన్స్ అయిపోగానే? రూల్స్ ఎలక్షన్ ముందు ఒకలా తర్వాత ఒకలా మారిపోతాయా? వివిప్యాట్లు ఎందుకు తగలబెట్టారు? డేటా ఎందుకు అరేంజ్ చేశారు? ఫామ్ 19 ఎందుకు అప్లోడ్ చేయలేదు? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. సామాన్యులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు సార్, సామాన్యులందరికీ కూడా వీటన్నిటి మీద ఏదైతే ఎలక్షన్ కమిషన్ యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం వెళ్లకుండా ఏకపక్షంగా ఎందుకు వెళ్తుంది, ఎందుకు వివిప్యాట్లు ధ్వంసం చేసింది, ఎందుకు డేటా అరేంజ్ చేసింది, ఎందుకు ఎస్ఓపి మార్చింది, అదే విధంగా ఎందుకు ఫామ్ 19ని అప్లోడ్ చేయలేదు? ఇవన్నీ కూడా అనుమానాలు. అవును, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని బూతుల్లో సార్, కొన్ని బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటల్ లాంటి బూతులు ఆల్రెడీ చెప్పారు. ఓటు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. రైట్ ఓకే, ఆల్రెడీ చెప్పి చెప్పమాకండి. ఓకే, యు ఆర్ రైట్. సో ఇవన్నీ కూడా అనుమానాలకు తావిచ్చాయి. రైట్. సో ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడడం, దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద చర్చ రావడం స్వాగతించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే ఈవీఎంల మీదే కాదు, ఈవీఎంల మీదే కాదు, ఓటర్ల జాబితా అంశంలో మహారాష్ట్రలో 6 లక్షలు పరిశీలిస్తే 1.5 ఫేక్ ఓటర్లను తేలిందని చెప్పి ఆయన చెప్తున్నారు. అట్లాగే ఏపీలో 12.5% అంటే 50 లక్షల ఓట్లు ఎలా పెరిగాయి అనే దాని మీద పౌర సంఘాలు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కానీ, పరకాల ప్రభాకర్ గారు కానీ వాళ్ళంతా చెప్తే దానికి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చినట్లే అనిపించలేదు. సార్ 50 లక్షల ఓట్లు తేడా సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎన్ని లక్షల ఓట్లు సార్? 30 లక్షల ఓట్లు తేడా సార్. అవును, 50 లక్షల ఓట్లు అంటే ప్రతి నియోజకవర్గానికి 20,000 చొప్పున వేసుకుంటే అయిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే సార్, ముగుస్తున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఎలక్షన్ అనుమానాలకు తావు లేకుండా జరగాలి అని చెప్పేసి ప్రతి ఓటర్ కోరుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ గారి మాటలు స్వాగతించాల్సిన అంశమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ పారదర్శకంగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ మీరు ఇంకో టాపిక్ వెళ్తారని కోరుకుంటున్నాను. రైట్, బ్యాలెట్ పేపర్లకి వెళ్ళాలని కూడా మీ పార్టీ డిమాండ్ చేసింది కదా.